అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 23 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందామండి. మన జీవితంలో వినూతనమైన మార్పు కోసము ఎన్నో ఉదయాలు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. మనలో నుండి మనమే ఉదయించాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 23, 2025 సోమవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:49, చంద్రోదయము 3:12, చంద్రాస్త సమయము 4:52. ఈరోజు తిథి త్రయోదశి. జూన్ 23 రాత్రి 1:22 నుంచి జూన్ 23 రాత్రి 10:10 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రము కృతిక. జూన్ 22 సాయంత్రం 5:39 నుంచి జూన్ 23 మధ్యాహ్నం 3:16 వరకు కృతికా నక్షత్రం ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగం ధృతి. జూన్ 22 సాయంత్రం 4:57 నుంచి జూన్ 23 మధ్యాహ్నం 1:17 వరకు. తదుపరి శూల. కరణం గరిజ. జూన్ 23 ఉదయం 11:46 వరకు. తదుపరి వనిజ. జూన్ 23 రాత్రి 10:10 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 5:54 వరకు. మరలా ఈరోజు రాత్రి అంటే రేపు ఉదయం తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:07 వరకు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు. మరలా మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. రాహుకాలము ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వికర్ణుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. గోకర్ణుని కథ ఏ మహత్యంలో కనిపిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున ప్రదోష వ్రతము, మాస శివరాత్రి, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము, ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం అయితే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మీనరాశి అండి. సో ఇదండి జూన్ 23 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయాలు, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మేము తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.